ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, బైబిల్ ప్రకారంగా నిజమైన జ్ఞాని ఎవరు? బైబిల్ ప్రకారంగా నిజమైన జ్ఞాని ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ జ్ఞానిలాగా మనం నడుచుకోవాలి. బైబిల్ చెప్తున్న జ్ఞాని, ఆ జ్ఞాని ప్రకారం కూడా మన జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. దాన్ని బట్టి మనం కూడా బైబిల్ ప్రకారంగా నిజమైన జ్ఞానులమైనా జ్ఞాని అయితే ఏం చేస్తాడు, ఆ నిజమైన జ్ఞానాన్ని మనం ఎలా కనిపెట్టాలి బైబిల్ ప్రకారంగా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక వచనాన్ని మనం బైబిల్ నుంచి మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మళ్ళీ చదువుకుందాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. దినముల చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయ్యుండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. చూసారా? దినముల చెడ్డవి కనుక మీరు సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా, సోదర సహోదరులారా? అజ్ఞానులు కాక జ్ఞానుల వల్ల నడుచుకునే జాగ్రత్త పడాలంట. మరి జ్ఞానంగా నడుచుకోవాలంటే ఏ జ్ఞానం? అసలు జ్ఞానం అంటే ఎలా ఉంటాడు? జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి? బైబిల్ ప్రకారంగా తెలుసుకుంటే కదా ఆ ప్రకారం మనం నడుచుకుని జ్ఞానవంతులు అవడానికి. కనుక ప్రియమైన సహోదరులారా, సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలే కాక జ్ఞానులలాగా మనం నడుచుకోవాలంట. నిజమైన జ్ఞాని ఎవరు, ఎట్లా ఉంటారు? ఒకసారి ఒక రాజుకి తన రాజ్యాన్ని పరిపాలిస్తానికి మంచి యవనస్తులు అయితే బాగుంటుంది, యవనస్తుల సపోర్ట్ ఉంటే నా రాజ్యాన్ని నేను బాగా పరిపాలించగలను అని ఆలోచన కలిగి ఆ యవనస్తుల్లో జ్ఞానవంతులైన వారిని నేను తీసుకోవాలని ఆలోచన కలిగింది. ఇంకోటి ఏంటంటే, ఆ రాజుకి కుమారుడు లేడు, ఒకటే కుమార్తె అనమాట. జ్ఞానవంతుడైన ఒక మంచి జ్ఞానిని ఏర్పాటు చేసుకుని నా కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత ఈ రాజ్యానికి రాజుని చేయాలి నా తర్వాత అని ఆలోచన కలిగి మంత్రిని పిలిచి, మంత్రివర్య, నిజమైన జ్ఞానం కలిగిన వాడు మనకు కావాలి. కనుక ఈ రాజ్యంలో ఉన్న ఆ మనుషులందరూ కూడా ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాను. ఆ పరీక్షలో నెగితే అతను నిజమైన జ్ఞానిగా నేను తెలుసుకుంటాను, ఆ జ్ఞానం నాకు కావాలా అనగానే, మరి మీరు పరీక్ష ఎలా పెడతారు అనేటప్పుడు నిజమైన అజ్ఞాని యొక్క చిత్రపటాన్ని గీసుకుని ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాడే నిజమైన జ్ఞాని. ఆ మాటలకి మంత్రికి ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు రాజు వైపు. అప్పుడు రాజు అంటాడు, నేను ఇప్పుడు కాదు, తర్వాత ఎందుకు ఈ మాట చెప్తున్నానో తర్వాత నీకు అర్థం చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చేయమని చెప్పేసరికి అప్పుడు ఆ రాజ్యంలో ఒక చాటింపు వేస్తారన్నమాట. నిజమైన అజ్ఞాని యొక్క చిత్రపటాన్ని ఎవరైతే గీసుకుని వస్తారో వారికి లేకపోతే అతనికి రాజు రాజ్యాన్ని ఇచ్చి కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజుని చేస్తాడు. తన తర్వాత రాజుని చేస్తానని చెప్పి ఒక ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన ఎప్పుడైతే చేశారో ప్రపంచ నలుమూల నుంచి అనేక చిత్రపటాలు వస్తాయి, అజ్ఞానులుగా గీయబడిన పటాలు. ఆ పటాలన్నీ రాజు, మంత్రి అన్నీ పరిశీలించి అందులో 3 అజ్ఞాని పటాలని సెలెక్ట్ చేస్తాడు. ఈ 3 అజ్ఞాని పటాలను సెలెక్ట్ చేసి ఈ 3 అజ్ఞాని చిత్రపటాలలో ఈ 3 ఇంకా పరమాజ్ఞాని ఉన్నాడు. ఆ అజ్ఞాని పటం ఈ 3 ఏది
ఇది సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేయడానికి నా కుమార్తెని నేను పిలుస్తాను. ఆమె సెలెక్ట్ చేయాలి. ఆమె నిజమైన అజ్ఞాని పట్టం సెలెక్ట్ చేయగలిగితే ఆమె కూడా ఆ రాజ్యానికి పరిపాలిస్తానికి అభివృద్ధి చేయడానికి అర్హురాలు అని మంత్రితో చెప్పి అప్పుడు అతని కుమార్తెని తీసుకొచ్చి ఈ ముగ్గురు యొక్క చిత్రపటాల్లో ఎవరి నిజమైన అజ్ఞాని తెలియజేయమని చెప్పి కుమార్తెకు తెలియజేస్తాడు. అప్పుడు ఆ కుమార్తె ఆ పటాలు చూస్తూ ఉంటుంది. అంతలోకి రాజు వచ్చి, ఏమ్మా సెలెక్ట్ చేసావా అంటే సెలెక్ట్ చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు ఫస్ట్ పట్టాన్ని రాజు చూపిస్తే చిత్రపటాన్ని చూసి, ఇదిగో ఈ పట్టంలో, ఆ పట్టం లేదు నేను చెప్తా. ఫస్ట్ పట్టంలో ఏముందంటే, ఫస్ట్ పట్టంలో చిత్రపటంలో ఒక అతను, ఒక అజ్ఞాని 2000 రూపాయల కాగితాలు, 500 రూపాయల కాగితాలు, 1000 రూపాయల కాగితాలు ఇవన్నీ కూడా కట్టలు తెచ్చి, అన్ని కట్టలు తెచ్చి మంటేసి ఆ మంటలో వేస్తా ఉన్నాడు. కట్టలన్నీ తెచ్చి మంటలో వేస్తున్నాడు. ఆ మంటలో అవన్నీ కాలిపోతున్నాయి. చూడండి, డబ్బుని ఉపయోగించుకుంటాం, అవునా కాదా? మరి ఈ అజ్ఞాని ఏం చేస్తున్నాడు? వాటిని వృధా చేస్తూ మంటలు వేసేసి కాల్చేస్తున్నాడు. వీడు అజ్ఞానం కాదా? మీరు చెప్పండి, అజ్ఞానం కదా? అది మొదటి పట్టం. రెండో పట్టం ఏంటంటే, ఇంకో అజ్ఞానం ఏం చేస్తున్నాడంటే, వజ్రాలు, మనులు, మాణిక్యాలు, బంగారం అంతా కూడా ఒక ఓడలో పెట్టుకొని ఆ ఓడల్ని నడిసముద్రంలో తీసుకెళ్ళి ఆ బంగారము, ఆ యొక్క వజ్రాలు, ఆ మనులు, మాణిక్యాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా ఆ సముద్రం నడిబొడ్లే చేస్తున్నాడండి. మళ్ళీ ఒడ్డునేసే తీసుకెళ్ళిపోతున్నాం ఏమనుకున్నాడు, కానీ నడిబొడ్లే వేసేస్తే మళ్ళీ మనకి దక్కుతాయా? ఎంత అజ్ఞాని వాడు! చూడండి, వాడు అజ్ఞానే కాదా? ఇది రెండో పట్టం. అంటే రాజు కుమార్తె చెప్తున్నాడు, ఇది రెండో పట్టం, ఇది రెండో అజ్ఞాని. మూడో అజ్ఞాని పట్టం చూస్తే ఆ పట్టంలో ఏముందంటే, ఒక రూములో ఒక కుర్చీలో ఖాళీగా కూర్చొని నోట్లో గోళ్ళు పెట్టుకొని గిల్లుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది మూడో అజ్ఞాని. ఈ మూడు రాజు కుమార్తెకు చూపించి, అమ్మ, ఈ 3 పట్టాలలో ఎందరు అజ్ఞానులే, ఈ అజ్ఞానుల పరమాజ్ఞాని ఎవరు నువ్వు సెలెక్ట్ చేయగలిగితే నిజంగా ఆ అజ్ఞాని పట్టం గీసిన ఆ జ్ఞానికి నేను పెళ్లి చేస్తాను అని చెప్పగానే రాజకుమార్తె కూడా చాలా తెలివైంది. ఇలా ఆమె 3 పటాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ మంత్రికి టెన్షన్ వేస్తూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది మంత్రి. అంతలో ఆ రాజకుమార్తె, నాన్నగారు, ఇదిగో ఈ రూములో కూర్చొని ఒంటరిగా కుర్చీలో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఆలోచించుకుంటున్నాడే, ఇతనే నిజమైన పరమాజ్ఞాని అని తెలియజేస్తుంది. అప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు. వెంటనే మంత్రి వచ్చి ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు అంటాడు, నేను ఈ పటాలు పరిశీలించిన తర్వాత నేను నీకు చెప్తాను కదా, అజ్ఞాన పటాలు ఎందుకు తీసుకుని రమ్మన్నాను అంటే, ఎందుకు మహారాజు అంటే, ఇదిగో ఇతను పరమ అజ్ఞానాన్ని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇతను సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, వేస్ట్ చేస్తున్నాడు. ఖాళీగా కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఏదోదో ఆలోచించుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నాడు, సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈడే నిజమైన అజ్ఞాని. ఈ అజ్ఞాని పట్టాన్ని గీసిన ఆ జ్ఞానే నా యొక్క కుమార్తెకి భర్త అవుతాడు, ఈ రాజ్యానికి రాజు అవుతాడు, నాకు అల్లుడు అవుతాడు. చూడండి ప్రియమైన నిమిటారా, చూడండి ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి. నిజమైన జ్ఞానవంతుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. నువ్వు నిజమైన జ్ఞానవంతుడు అయితే, బైబిల్ ప్రకారంగా జ్ఞానవంతుడు అయితే, నువ్వు సరైన సమయానికి ప్రార్థన చేసుకుంటావు, సమయానికి చర్చికి వెళ్తావు, సమయానికి బైబిల్ చదువుకుంటావు,
సమయానికి బోధిస్తావు. చూసారా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు, సమయాన్ని వృధా చేయవు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు నిజమైన జ్ఞాని కాడు. జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండేవాడు నిజమైన అజ్ఞాని. కనుక ప్రియమైన దేవుని గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదర సహోదరులారా గమనించండి, నిజమైన జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. చూసారా, ఆ ముగ్గురు అజ్ఞానులు ముగ్గురు మూర్ఖులే కదా. వాళ్ళు అజ్ఞానులు అంటే మూర్ఖులే, ముగ్గురు మూర్ఖులే కదా అజ్ఞానులు అంటే. ముగ్గురు మూర్ఖులు అందులో పరమ మూర్ఖుడు సమయాన్ని సద్వినియోగం చేసేవాడు. గమనించండి, ఎప్పుడైతే ఆ పట్టం గీసిన వాడిని, చిత్రపటం గీసిన వాడిని తీసుకొచ్చి ఆ యొక్క రాజుని చేస్తాడు. రాజుని చేసేదే కాకుండా మంత్రితో అంటాడు, సమయాన్ని ఖచ్చితంగా పాటించిన వాడు అజ్ఞానాన్ని గుర్తించేవాడే నిజమైన జ్ఞాని. సమయం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గుర్తించాడు కాబట్టి ఇతను రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తాడు. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అభివృద్ధి పొందుతాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ప్రజల్ని సమయానుకూలంగా పరిపాలిస్తాడు, మంచిగా పరిపాలిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, క్రమాన్ని పాటిస్తాడు, క్రమంగా నా రాజ్యాన్ని పరిపాలిస్తాడు, క్రమంగా నా రాజ్యాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఒక క్రమం నేర్చుకున్నవాడు కనుకనే ఇతన్ని నలుడిగా చేసుకుంటానని చెప్పేసి ఆ రాజ్యానికి తన కుమార్తెనిచ్చి రాజుగా చేస్తాడు. చూడండి పిరమిడ్ ఉంటారా. అట్లాగే ఆ రాజుని మెప్పించాడు. ఎవరు? ఆ యువకుడు కూడా చాలా అందగాడు అనమాట. అందానికి తగ్గట్టు జ్ఞానవంతుడు కూడా. అట్లాగే యేసు రాజుని మనం మెప్పించాలంటే మనం కూడా బైబిల్ ప్రకారంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానం వల్ల ఉండడానికి జాగ్రత్త పడాలి. అతను జాగ్రత్త పడ్డాడు, రాజు దగ్గర జాగ్రత్త పడ్డాడు, జ్ఞానంగా నడుచుకున్నాడు. ఏమిటా జ్ఞానం? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే. కనుక నీవు కూడా యేసు రాజు దగ్గర నువ్వు జ్ఞానం ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆ ముగ్గురు మూర్ఖుల వలె, ముగ్గురు అజ్ఞానుల వలె వాళ్ళ కథలాగా నీ జీవితం ఉండకూడదు. ఇప్పటికైనా సమయం సద్వినియోగం చేసుకో, సమయం ప్రకారం పాటించు. సమయాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు, వాళ్ళు దేవుళ్ళలో అభివృద్ధి పొందుతారు, వాళ్ళు దేవుని మాట పరం జీవిస్తారు, వాళ్ళు దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటారు. వారిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తే అభివృద్ధి పరుస్తాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నిజంగా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఒకవేళ సద్వినియోగం వేస్ట్ చేస్తున్నావా? వేస్ట్ చేసి నువ్వు అజ్ఞానివే. దేవుళ్ళ జ్ఞానం ఉండాలంటే ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుని, ప్రభా నేను సమయం సద్వినియోగం చేసుకుంటానని చెప్పి ఒక తీర్మానం చేసుకో. నేను ప్రార్థన చేస్తా. ఈ ముగ్గురు మూర్ఖుల కథ ద్వారా తెలుసుకున్నావు కదా, ఇకించిన ఈ ముగ్గురు మూర్ఖులా ఉండకుండా నిజమైన జ్ఞానిగా ఉండమని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ ముగ్గురు మూర్ఖులు కథ తండ్రి, అజ్ఞానుల కథ ప్రభా నువ్వు తండ్రి నీ బిడ్డలకు వివరించు. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నా కానీ జ్ఞానంలో వాళ్ళు నడుచుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థనలో సమయం గడిపే విధంగా, వాక్యంలో సమయం గడిపే విధంగా, వాక్యం వినటంలో సమయం గడిపే విధంగా, అయ్యా చర్చికి వెళ్ళే విషయంలో సమయం గడిపే విధంగా, అన్నింటిలో సమయం గడిపే విధంగా ఒక క్రమాన్ని పాటించే విధంగా సహాయం చేయమని. దైవజనులు అయితే వాక్యం చెప్పడంలో సమయాన్ని పాటించే విధంగా, ప్రార్థన చేయడంలో సమయాన్ని పాటించే విధంగా, అయ్యా అన్నింటిలో సమయాన్ని పాటించే విధంగా సహాయం చేసి ప్రార్థన చేస్తూ, సమయాన్ని పాటించేవాడు జ్ఞానం అన్నావు. అవును ప్రభా, ఆ జ్ఞానాన్ని, ఈ బైబిల్ జ్ఞానాన్ని నిజంగా నేర్చుకునేవాళ్ళు సమయాన్ని పాటించేవాళ్ళు. కనుక తండ్రి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమయాన్ని పాటించాడు. అన్ని ప్రార్థనలు అయితే, వాక్యం చెప్పట్లేదు, అద్భుతాలు చేయడం విషయం అయితే, ఆ మాటలు చెప్పడం, బైబిల్ మాటలు చెప్పడం విషయం అయితే, అన్ని విషయాలు కూడా అందరి ముందు కూడా సమయాన్ని పాటించి మహాజ్ఞానవంతుడయ్యాడు. ఆ మహాజ్ఞానికి శిష్యులుగా ప్రభువా ఉంటున్న తండ్రి బిడ్డలను ఆయన అయ్యా సమయాన్ని పాటించే జ్ఞానవంతులుగా యేసు ప్రభు దగ్గర మెప్పు పొందే విధంగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.